డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, షర్మిలతో జగన్ బేరాలు మొదలుపెట్టాడు. వైవి సుబ్బారెడ్డిని రాయబారిగా పంపించి షర్మిలతోనూ విజయమ్మతో మాట్లాడుతూ ఉన్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. మరి గిట్లాడితే బ్రదర్ అనిల్ కుమార్తో కదా మాట్లాడాలి. ఈ మొత్తానికి ఆద్యుడు అతనే. షర్మిల ఆ పార్టీ పెట్టింది అని అంటేను, లేకపోతే ఇలాంటి పథకాన్ని ఒకదాన్ని రచించుకున్నారంటేను మొత్తం బ్రదర్ అనిల్ కుమారే దీని వెనక ఉన్నది. మాట్లాడితే మరి ఆయనతోనే మాట్లాడాలి. ఆయన్ని కలిసినట్టుగా ఎక్కడ వైవి సుబ్బారెడ్డి ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఎక్కడ వార్తలు అయితే ఏం రాలేదు. కానీ వీళ్ళిద్దరితో బేరసారాలు నడుపుతూ ఉన్నారనేది మాత్రం బయటకు వచ్చింది. ఎందుకంటే బ్రదర్ అనిల్ కుమారే అన్ని విషయాలు చూస్తున్నాడు. ఆ సంగతి అయితే మనందరికీ తెలుసు. విజయమ్మ కానీ లేకపోతే షర్మిల కానీ ఇందులో ఏమాత్రం జోక్యం చేసుకోరు. ఏం మాట్లాడుకున్నా ఆయనే మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీతో మాట్లాడటాన్ని కూడా బ్రదర్ అనిల్ కుమారు ఒక 4 రోజుల కిందట ఢిల్లీ వెళ్ళవలసి ఉంది అనే వార్త కూడా బయటకు వచ్చింది. మరి వైవి సుబ్బారెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. కానీ ఇలా బేరాలు నడుపుతూ ఉన్నారు. షర్మిలకి కడప ఎంపీ సీట్ ఇప్పించేటట్టుగాను, ఇక రాజ్యసభకి విజయమ్మని పంపించే విధంగాను బేరాలు నడుపుతూ ఉన్నాడు అనేది. అసలు మరి ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించింది ఆస్తుల దగ్గర అన్నారు. ఏమన్నా ఉంటే సగం వాటా ఇచ్చేస్తే సరిపోతుంది, లేదు రాజకీయ పరంగా ఏమైనా సరే మీకు కొంత ఊరట కల్పించే చేస్తాము అని అంటే సగం సీటు ఇవ్వాల్సి వచ్చింది. సీఎంగా సగం రోజులు మరి షర్మిలను కూర్చోబెట్టాల్సి వస్తుంది. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్టీపీ రెండూ కలిసి పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది వైఎస్ఆర్సీపీలోంచి షర్మిల వస్తే షర్మిలతోటి వెళ్ళటానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా షర్మిల పార్టీ కూడా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ప్రత్యామ్నాయం వస్తే వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ అందులోకి జంప్ అవటానికి రెడీగా ఉంటారు. నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పింది కూడా అదే. అందులో ఉన్న మర్మం ఇది. ఆయన కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నాయి మాకు, మేము కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చాము, అప్పుడు రాజశేఖర్ రెడ్డి వెనక నడిచాము అని చెప్తూనే షర్మిల వస్తే షర్మిలతోనే ఉంటాము అనే విషయాన్ని గట్టిగా ఘంటాపదంగా చెప్పాడు. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఒక్కదానిగానే కాదు, ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్టీపీని కూడా తీసుకొని ఇక్కడికి రావచ్చు, ఇక్కడ పోటీ చేయొచ్చు. ఆవిడ హయాంలో వైఎస్ఆర్టీపీ కూడా 175 స్థానాలకి పోటీ చేసే అవకాశం ఉంది. మరి అలాంటిది కూడా ఉంటుంది కదా, కేవలం కాంగ్రెస్ పార్టీకే అని కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ షర్మిలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలని చేస్తాం అనే దాంట్లో కానీ, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి 15% ఓట్లు సాధించాలని రాహుల్ గాంధీ అన్నట్టుగా కానీ కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బ్రదర్ అనిల్ కుమారు వాళ్ళ మధ్య చర్చోపచర్చలు నడుస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం బయటకు ఉంది. దీన్ని బట్టే షర్మిల ఇక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని చెబుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బేరం నడుపుతున్నాడు అనుకోండి, ఆవిడేంటి కాంగ్రెస్ పార్టీలోకి రావటం మానేయాలి, కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు. వస్తే గిస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోనే ఆవిడ వచ్చి కడప ఎంపీ సీటుకి పోటీ చేయాలి. ఆవిడే ఒక పార్టీకి అధ్యక్షురాలై ఉండి మరొక పార్టీలో కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తారా? ఇదేమన్నా ఒక న్యాయంగా ఉంటుందా? పార్టీని నిట్ట నిలువున మూసేసి వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కడప ఎంపీ సీటు తీసుకుంటారా? అలాంటిది ఏమి ఉండదు కదా. మరి వైఎస్ఆర్టీపీయే ఉండాలి. ఆ టీపీలోకి వచ్చే జనాభాను కూడా ఇందులోంచి బయటకు వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ మొత్తాన్ని అందులోకి నెట్టి దాంట్లో నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఇక్కడ అసైన్ చేయలేని వాళ్ళందరినీ ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టేసి వేరే వాళ్ళని పెడుతూ ఉన్నాడో వాళ్ళందరినీ అందులో చేర్చుకుని మరి అందులో కూడా పోటీ చేసే అవకాశం కల్పించారనుకో, ఎవరు గెలిచినా వాళ్ళకే ఉపయోగం కదా. ఇది బేరం అంటే ఇలా ఉంటుంది. ఇలా కాకుండా వేగ్గా కడప ఎంపీ సీటు షర్మిలకి, రాజ్యసభ సీటు విజయమ్మకి అంటే ఎందుకు? ఇప్పుడు రాజ్యసభలో ఖాళీలు వచ్చాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఖాళీ వచ్చింది, ఇక్కడ వీళ్ళు కూడా ఒకరిని రాష్ట్రం తరపున రాజ్యసభకు పంపించాలి, దాన్ని కలుపుకొని విజయమ్మకు రాజ్యసభ సీటు అనేది. ఎన్నికలు ఇంకా 3 నెలల్లో పెట్టుకుని ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు అని అంటే ఇదంతా దేనికోసం?
జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి టికెట్లు ఇవ్వలేదో వాళ్ళందరూ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ షర్మిల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అనేది కదా ఇప్పుడు బయటకు వస్తున్న పుకారు. నిజం కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ ద్వారా కొంత కొంత బయటకు వస్తూనే ఉంది. ఒక్క మాణిక్య వరప్రసాద్ అయితే జగన్ను కలిసే అవకాశం మాకు కల్పించండి, ఎట్టకేలకు ఏం చేసైనా సరే తాడికొండలో సుచరితని మేము గెలిపిస్తాం కానీ, సుచరితకే మేము పని చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం మమ్మల్ని కలవనివ్వండి, ఆయనతో ఒకసారి మమ్మల్ని చూడనివ్వండి అని వాపోయాడు స్టేజీ మీదనే. ఆ సాధికారిక బస్సు యాత్ర ఏదో ఒక యాత్ర పేరుతో జరిగిన ఒక మీటింగ్లో. ఇట్లాగా చాలామంది జగన్మోహన్ రెడ్డిని కనీసం కలిసే అవకాశం కూడా లేదని ఏడుస్తూ ఉన్నారు. ఇక వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు అనుకుంటున్న టైంలో ఇప్పుడు షర్మిలతో రాయబారం నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి రాయబారం నడిపే వ్యక్తి అయితే పరిస్థితి ఎంత దూరం దాకా రాదు. ఒకవేళ వచ్చిన తర్వాత సరే చేతులన్నీ గాలినాక ఆకులు పట్టుకున్నా ఏదో కొద్దో గొప్ప ఉపయోగం జరగకపోద్దా అని పట్టుకుంటారు. అలా పట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడు రాయబారం నడుపుతుంటే మరి షర్మిల ఏం చేస్తుంది? బ్రదర్ అనిల్ కుమార్ దేనికి ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటే సగం ఆస్తులు పంచేయటానికి ఒప్పుకోవాలి, లేదు రాజకీయ పరంగా ఏదన్నా చేస్తామంటే సగం సీఎం సీటుకు ఒప్పుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి సగం సీఎం సీటు ఇస్తాడా? ఇవన్నీ ఏమీ ఉండవు. కానీ వార్త మాత్రం ఒకటి బయటకు పుట్టించేస్తారు, షర్మిలతోటి జగన్ రాయబారం బేరాలు నడుపుతూ ఉన్నారు అని. ఈ సందిట్లో సడేమియా ఆ వార్తలు కూడా మన ముందుకు రాబడతానే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా రాయబారం నడిపే అవకాశాలు ఎన్నున్నాయి అని చూసుకుంటే కనుక పెద్దగా ఏమీ లేకపోలేదు అని చెప్పటానికి ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పద్ధతుల్ని కానీ ఆయన అనుసరించే విధానాలను బట్టి చూస్తే దేనికి ఎలాంటి రాయబారాలు ఏమీ నడిపే ఆస్కారం అయితే నాకు కనిపించటం లేదు. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, మిగతా ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి, మిగతా ఎవరైనా మేము మాట్లాడొస్తాం అన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ముందు వీళ్ళు మేము మాట్లాడతామని చెప్పే ధైర్యం ఉండదు. ఇవన్నీ చెప్పినా కూడా మరి భారతి ఒప్పుకుంటారా? వీటన్నిటి మీద ఎక్కువగా ఆవిడ పేరే కదా వినిపిస్తూ ఉంది. ఆవిడ మూలానే అసలు ఈ కుటుంబం ఎలా విడిపోయింది అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అందులో నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు మరి అందులో ఎంత వాస్తవం ఉందో ఆ వాస్తవం ఉందో మరి ఆవిడ ఒప్పుకోవాలి కదా వీళ్ళతో బేరసారాలు కుదుర్చుకోవటానికి. జగన్ అంటే ఒప్పుకునే అవకాశం ఒకటి కనిపిస్తూ ఉంది. ఎందుకు? ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలిచి తీరాలి. గెలవకపోతే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ 2024లో సీఎం కాకపోతే 29 వరకు పార్టీ మిగిలే అవకాశం లేదు అనేది ఇప్పుడు చాలామందికి కనిపిస్తున్న వాస్తవం. ఆ పార్టీలో కూడా అందరూ ఉండే అవకాశం లేదు. గెలిచిన వాళ్ళు సైతం జంపు కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 2014లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం లేదనగానే పట్టం జంపు కొట్టేశారు. మరి అలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కొంచెం బేరం, వీళ్ళతో కొంచెం బేరం, వీళ్ళతో కొంచెం సరసం ఆడతాడా? ఏం చేసినా మొండిగా జగన్మోహన్ రెడ్డి అలాగనే ముందుకెళ్తాడు అనేది మాత్రం ఒక బాటం లైన్గా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.